ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు బందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఒక బ్యాంకు మేనేజరు ఒక రైతుకి దున్నపోతు కొనడానికి నీకు డబ్బులు ఇచ్చాము, నువ్వు దున్నపోతు కోసం కొన్న డబ్బులు ఏదైతే ఉన్నాయి మేము బ్యాంకు నుంచి నీకు ఇచ్చాము, నువ్వు మాకు డబ్బులు కట్టడం లేదు, రేపటిలోగా నువ్వు డబ్బులు కట్టకపోతే నీ దున్నపోతును మేము తీసుకెళ్ళిపోతాము అని హెచ్చరిస్తూ బ్యాంక్ మేనేజర్ వార్నింగ్ ఇచ్చేసేసి రైతు దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ రోజు పొద్దున్నే చూస్తే బ్యాంకు ఓపెన్ అయిన తర్వాత కాసేపట్లో ఆ రైతు బ్యాంకు వచ్చాడు. తను ఒక్కడే రాలేదు, ఆ దున్నపోతును కూడా తీసుకొచ్చాడు. దాన్ని లిఫ్ట్లోకి ఎక్కించి 5th ఫ్లోర్లో ఎక్కడో ఉన్నటువంటి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి మేనేజర్ గదిలో కూడా దున్నపోతును తీసుకెళ్ళాడు. అయ్యా, మీరు ఇచ్చిన డబ్బులతో కొన్న ఈ గేదె పాలు ఇవ్వడం లేదు, పాలు ఇవ్వకపోవడం వల్ల మరి నేను డబ్బులు కట్టలేకపోయాను, మీరేమో డబ్బులు కట్టకపోతే మరి గేదెని తీసుకెళ్ళిపోతా అని చెప్పారు మీరు, కాబట్టి మీరు తీసుకెళ్ళడం ఎందుకు, నేనే తీసుకొచ్చాను, ఈ గేదెని మీరు తీసేసుకోండి అని చెప్పి మేనేజర్కి చెప్పేసేసి అతను వెళ్ళిపోయాడు. బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ అవాక్కైపోయారు. రైతులకి లోన్లు ఇచ్చేటప్పుడు తమ దేని మీద లోన్ ఇస్తున్నారు అంటే దాని నుంచి ఉత్పత్తి వచ్చి ఆ ఉత్పత్తి ద్వారా మళ్ళీ తిరిగి అతను డబ్బు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉత్పత్తి వస్తే సంతోషంగా కడతాడు. కానీ ఆ గేదె ఏదైతే ఉందో పాలుగొని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ గేదె నుంచి వచ్చేటువంటి డబ్బులతోటి అతను లోన్ కట్టాలి కాబట్టి తిరిగి అది కట్టలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని స్పష్టంగా బ్యాంకులో ఉండే వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ రైతు చేసిన పని 1కి 10 సార్లు ఆ బ్యాంకు ఆలోచనలో పడింది. ఆ బ్యాంకే కాదు, ఈ ఇన్స్టాగ్రామ్లో చూసినటువంటి ప్రతి బ్యాంకర్ కూడా 1కి 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఒక వస్తువు ఒక సర్వీస్ మనం ఇచ్చినప్పుడు దాని నుంచి లోన్ దేనికైతే ఇచ్చామో దాని నుంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆదాయాన్ని కట్టగలుగుతాడు ఆ వ్యక్తి. కాబట్టి ఆదాయం మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉండేటువంటి దేనికి మనం లోన్లు ఇవ్వకూడదు, అలాంటి లోన్లను మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ అంటే లోన్ ఇచ్చినా కూడా అతని ఆదాయాన్ని పెంచే మార్గాలు మనం చూడాలి. అతనికి ఆదాయం వచ్చినప్పుడు కట్టకపోతే మాత్రం తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ఆ రైతు సైలెంట్గా చేసిన ఈ పని చాలామంది బ్యాంకర్స్ యొక్క కనువిప్పు కలిగేటట్టుగా ఉంది అని మాత్రం చెప్పక తప్పదు. ఇది బ్యాంకర్స్ అందరిలోనూ మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం మనం. ఒక బ్యాంకు మేనేజరు ఒక రైతుకి దున్నపోతు కొనడానికి నీకు డబ్బులు ఇచ్చాము, నువ్వు దున్నపోతు కోసం కొన్న డబ్బులు ఏదైతే ఉన్నాయి మేము బ్యాంకు నుంచి నీకు ఇచ్చాము, నువ్వు మాకు డబ్బులు కట్టడం లేదు, రేపటిలోగా నువ్వు డబ్బులు కట్టకపోతే నీ దున్నపోతును మేము తీసుకెళ్ళిపోతాము అని హెచ్చరిస్తూ బ్యాంక్ మేనేజర్ వార్నింగ్ ఇచ్చేసేసి రైతు దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ రోజు పొద్దున్నే చూస్తే బ్యాంకు ఓపెన్ అయిన తర్వాత కాసేపట్లో ఆ రైతు బ్యాంకు వచ్చాడు. తను ఒక్కడే రాలేదు, ఆ దున్నపోతును కూడా తీసుకొచ్చాడు. దాన్ని లిఫ్ట్లోకి ఎక్కించి 5th ఫ్లోర్లో ఎక్కడో ఉన్నటువంటి మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి మేనేజర్ గదిలో కూడా దున్నపోతును తీసుకెళ్ళాడు. అయ్యా, మీరు ఇచ్చిన డబ్బులతో కొన్న ఈ గేదె పాలు ఇవ్వడం లేదు, పాలు ఇవ్వకపోవడం వల్ల మరి నేను డబ్బులు కట్టలేకపోయాను, మీరేమో డబ్బులు కట్టకపోతే మరి గేదెని తీసుకెళ్ళిపోతా అని చెప్పారు మీరు, కాబట్టి మీరు తీసుకెళ్ళడం ఎందుకు, నేనే తీసుకొచ్చాను, ఈ గేదెని మీరు తీసేసుకోండి అని చెప్పి మేనేజర్కి చెప్పేసేసి అతను వెళ్ళిపోయాడు. బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ అవాక్కైపోయారు. రైతులకి లోన్లు ఇచ్చేటప్పుడు తమ దేని మీద లోన్ ఇస్తున్నారు అంటే దాని నుంచి ఉత్పత్తి వచ్చి ఆ ఉత్పత్తి ద్వారా మళ్ళీ తిరిగి అతను డబ్బు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉత్పత్తి వస్తే సంతోషంగా కడతాడు. కానీ ఆ గేదె ఏదైతే ఉందో పాలుగొని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ గేదె నుంచి వచ్చేటువంటి డబ్బులతోటి అతను లోన్ కట్టాలి కాబట్టి తిరిగి అది కట్టలేని పరిస్థితిలో ఉన్న విషయాన్ని స్పష్టంగా బ్యాంకులో ఉండే వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ రైతు చేసిన పని 1కి 10 సార్లు ఆ బ్యాంకు ఆలోచనలో పడింది. ఆ బ్యాంకే కాదు, ఈ ఇన్స్టాగ్రామ్లో చూసినటువంటి ప్రతి బ్యాంకర్ కూడా 1కి 10 సార్లు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఒక వస్తువు ఒక సర్వీస్ మనం ఇచ్చినప్పుడు దాని నుంచి
లోన్ దేనికైతే ఇచ్చామో దాని నుంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆదాయాన్ని కట్టగలుగుతాడు ఆ వ్యక్తి. కాబట్టి ఆదాయం మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉండేటువంటి దేనికి మనం లోన్లు ఇవ్వకూడదు. అలాంటి లోన్లను మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ అంటే లోన్ ఇచ్చినా కూడా అతని ఆదాయాన్ని పెంచే మార్గాలు మనం చూడాలి. అతనికి ఆదాయం వచ్చినప్పుడు కట్టకపోతే మాత్రం తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ఆ రైతు సైలెంట్గా చేసిన ఈ పని చాలామంది బ్యాంకర్స్ యొక్క కనువిప్పు కలిగేటట్టుగా ఉంది అని మాత్రం చెప్పక తప్పదు. ఇది బ్యాంకర్స్ అందరిలోనూ మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం మనం.